గ్రామంలో చిన్నారులపై అమానుష హింస, తల్లిదండ్రులు అరెస్ట్. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నకిరికంటి రవి 46 సంవత్సరాలకు సుమారు 24 సంవత్సరాల క్రితం శైలజతో వివాహం జరిగింది. వారికి 2 కుమారులు ఉన్నారు. అనంతరం భార్యాభర్తలు విడిపోయారు. తర్వాత మర్రికుంట గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్న రవి ఆమెను కూడా విడిచిపెట్టాడు. దాదాపు 4 సంవత్సరాల క్రితం నర్రా పాపయ్య కుమార్తె ఇందు అలియాస్ అఖిలను వివాహం చేసుకున్నాడు. ఇందుకు అంతకు ముందు దేశపోయిన కిరణ్ తో వివాహం జరగగా వారికి ధనుష్ 5 సంవత్సరాలనే కుమారుడు ఉన్నాడు. రవితో వివాహం అనంతరం హేమంత్ 2 సంవత్సరాలనే మరో కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం రవి ఇందు 2 పిల్లలతో కలిసి హుజూర్నగర్ ఎన్ఎస్పీ క్యాంపులో నివాసం ఉంటున్నారు. రవి లారీ డ్రైవర్ గా, ఇందు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలు తమ స్వేచ్ఛకు విలాసాలకు అడ్డుగా ఉన్నారనే భావనతో నిందితులు 2 చిన్నారులను తీవ్రంగా హింసించినట్లు పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. కర్రతో విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు ఇనుప ఊదుడు గొట్టాన్ని వేడివేడి చేసి పిల్లల శరీరాలపై కాల్చినట్లు గుర్తించారు. ఈ హింసలో 2 ఏళ్ల హేమంత్ కుడిచేయి మణికట్టు విరగగా 2 చిన్నారుల శరీరాలపై తీవ్ర గాయాలు ఏర్పడ్డాయి. పిల్లల ఏడుపులు గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారి ఫిర్యాదు మేరకు హుజూర్నగర్ ఎస్ఐ సిహెచ్ నరేష్ కేసు నమోదు చేశారు. గాయపడిన చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం వారి సంరక్షణ కోసం సూర్యాపేట చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాలరక్షక భవన్ కు అప్పగించారు. ఈ కేసులో నిందితులైన రవి, ఇందులను పోలీసులు అరెస్టు చేసి పిల్లలను హింసించేందుకు ఉపయోగించిన ఇనుపై ఊదుడు గొట్టం, కర్రను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఒక వ్యక్తి ఇతనికి ఆల్రెడీ గరిడేపల్లి మండలం కొత్తగూడెం విలేజ్, ఇతని గతంలోనే మ్యారేజ్ జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అతను వాళ్ళ భార్యతో విడిపోయి ఉన్నాడు. ఇతను స్వతహాగా లారీ డ్రైవర్గా పనిచేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇతనికి ఈ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సింధు అనే అమ్మాయితో ఇతనికి పరిచయం ఏర్పడ్డది. అఖిల అని ఇందు అనే సంబంధం ఏర్పడ్డది. ఆ యొక్క సంబంధం ద్వారా మళ్ళీ ఆమెకు కూడా మ్యారేజ్ అయింది. ఒక బాబు పుట్టిండు. తర్వాత వాళ్ళ భర్త చనిపోవడంతో ఇతనితో పాటు అతను రావడం జరిగింది. 2 వచ్చి హుజూర్నగర్లో ఉంటూ ఉన్నారు. ఇతనికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఆమె కూడా ఒక బాబు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 2 పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. వీళ్ళకు ఈ 2 పిల్లలతోనే వీళ్ళు ఎన్ఎస్పీ క్యాంప్ దగ్గర ఉంటుండగా ఈ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, పిల్లలు అరుస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళకు అంటే మ్యారేజ్ అనేది కలిసి సజీవనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ అనేది లేకపోతే అటాచ్మెంట్ వీళ్ళ మధ్య లేకపోవడంతో ఆ ప్రభావాన్ని అంటే వీళ్ళు కొంచెం తాగుడుకు జులాయిగా ఉండడం వల్ల ఆ ప్రభావాన్ని పిల్లల మీద చూపిస్తూ వాళ్ళు ఏడ్చినా ఏం చేసినా కూడా పిల్లల్ని కొట్టడం అనేది స్టార్ట్ చేసినారు. అందులో భాగంగా ఈ యొక్క పొగగొట్టము ఏదైతే మనం వాడుతూ ఉంటామో దాన్ని కాల్చి అబ్బాయికి వీప్ పైన మరియు చేతుల పైన పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న బైట్స్ ఉన్నాయి, సిగరెట్ తాగి పెట్టిన బైట్స్ ఉన్నట్టు కూడా మనకు మెడికల్ రిపోర్ట్లో రావడం కూడా జరిగింది. వాటితో పాటు పిల్లలని గట్టిగా అరిస్తే వాళ్ళని కర్రతో కొట్టడంతో పిల్లలు బాగా గట్టిగా అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళ సమాచారం మేరకు మనం వీళ్ళని కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. నిన్న కేసు నమోదు చేసినాం. మనకు ఐసీడీఎస్ వాళ్ళతో పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి ఆ పిల్లల్ని శిశు సంక్షేమ భవన్ సూర్యాపేట వాళ్ళకి అప్పచెప్తూ ఈరోజు వీళ్ళిద్దరిని కూడా మనము తరలిస్తూ కేసుకు రిమాండ్ తరలిస్తూ వాళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైనది. అలాంటి తల్లిదండ్రులే పిల్లలపైన కర్కశంగా కఠినంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరము. కాబట్టి సమాజంలో ఇలాంటి జరగకూడదని చెప్పని కోరుకుంటూ వీళ్ళకి తగు చర్య నిమిత్తమై శిక్ష పడాలనే ఉద్దేశంతో వీళ్ళని కోర్టుకు పంపడం జరుగుతూ ఉంది. గ్రేవ్ కేసు రిమాండ్ కానీ ఖచ్చితంగా రిమాండ్ అవుతాం, రిమాండ్ చేపిస్తాం. చిన్న పిల్లల్ని కొట్టినారు కాబట్టి జేజే యాక్ట్, జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద వాళ్ళ మీద ఆ సెక్షన్ మరియు దెబ్బలు కొట్టిన దాని కింద అబ్బాయికి చెయ్యి కూడా ఫ్రాక్చర్ వచ్చింది చిన్నపిల్లోడికి. కాబట్టి దాని మీద వీళ్ళని రిమాండ్ చేసి కొట్టిన దాని కింద మరియు చిన్నపిల్లని హింసించిన దాని కింద ఈ 2 సెక్షన్లు అండర్ మైనర్ బాలిక పైన దాని కింద పెడుతూ వాళ్ళని కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళకి అప్పచెప్తూ ఎవరైనా అడల్టేషన్ తీసుకునే అవకాశం ఉంటే కూడా వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా దాన్ని కూడా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి తల్లిదండ్రుల మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిల్లలు మళ్ళీ వస్తే ఆ ఉద్దేశంతో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. రైట్, ఓకే.